ఇన్ని రోజులు సినిమాలకు డైలాగులు రాసి రాసి చేతుల మీద రేఖలు అరిగిపోయినాయి. వీడియోలు కూడా బాగానే వెనక ముందు అయినాయి. ఇప్పటి నుంచి లేట్ చేయకుండా ఎండాకాలం మొత్తం కొత్త కొత్త వంటలతోని దుమారం లేపేతాం పారివేపల. ఇన్ని రోజులు బిజీ గుండు చేయబట్టి సరిగ్గా కామెంట్లకు రిప్లై చూడు కుదరలేదు కాబట్టి తెలుగింటి అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటూ అందరికీ ఒకటే మోకాన యాపి శివరాత్రే పిలగాను ఏర్పాటు చేసినరో లేదో గానీ మెల్లగా చలికాలాన్ని పక్కకు దొబ్బి పాజిటివ్ గేరేసి సూర్యుడు ఊపందుకుంటాడు. మొన్నటి దాకా చలికి పెదవులు వలిగినాయి. శివరాత్రి దాటిన తర్వాత ఎండలు నాగు మామూలేక పడగలెత్తుతాయి. జర్ర భద్రమే పిలగాను. ముందు చెప్తాను అడ్వాన్స్. చికెన్ మటన్ మీద బామ్మ తీరానోళ్ళు శివరాత్రి మినహాయించి ఇంకొక వారం 10 రోజులలో గట్టిగా తినేయండ్రి. ఎండలు వచ్చినాయి అంటే ఏసల వన్నా పొగలు వెళ్తాయి. ఇక ఎండాకాలం కోసం స్పెషల్ గా చల్లటి కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు, చాస్లు, హాట్ కేకులు, చాక్లెట్ల కోసం కొత్త కొత్త సామాన్లు పట్నం నుంచి పట్టుకొని వచ్చిన ఒక్క వారం రోజులు చికెన్ మటన్లు గట్టిగా తిని మొదలు. ఇంకొకసారి అందరికి ఒకటే మొక్కన అడ్వాన్స్ గా హ్యాపీ శివరాత్రి, హ్యాపీ ఎండాకాలం అందరూ మంచి కూడరు కానీ నన్ను ముందు ఉంచిన వైపులుగాను పోయేటప్పుడుగా గంట రూపాయి.